హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా విలేజ్ షో A to Z. ఈరోజు మళ్ళీ మీ ముందుకు ఎందుకు వచ్చినంటే కళ్యాణ్ రామ్ అన్న మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీ నేను చూసి వచ్చిన మరి నాకు తెలిసిన 4 ముచ్చట్లు మీకు చెప్దామని వచ్చిన. సినిమాలో నాకు నచ్చని మొత్తం చెప్తా ఇనూరు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అదే బీజిఎం. ఆ బీజిఎం ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ బోరింగ్గా కొట్టిండు. ఏం కొట్టుర్రు అయ్యా, మా ఇంటి పక్క పంట చిన్న పోరగాలైనా దానికంటే బెటర్ కొడతారు అనిపించింది. తర్వాత ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం పర్లేదు, మంచిగా కొట్టిండు అని అనిపించింది. ఇంకేం చెప్పాలి, హీరోయిన్ ఆమె ఇరగదీసింది. అలా ఆర్టిస్టులు కూడా ఇరగదీసారు. కెమెరామ్యాన్ అయితే ఒక రేంజ్లో తీసిండు. కలర్ కరెక్షన్ ఒక రేంజ్లో ఉంది. మ్యూజిక్ ఒక సాంగ్ ఉందనుకుంటా, ఐటమ్ సాంగ్. అలా యాక్టింగ్ ఆ పర్పస్లో మంచిగా ఉంది, కానీ సాంగ్ అయితే బోరింగ్ కొట్టింది, స్కిప్ చేద్దామని అనిపించింది. ఇంకేం చెప్పాలి, ఇలా మెయిన్గా కళ్యాణ్ రామ్ అన్న గురించి చెప్పాలంటే, కళ్యాణ్ రామ్ అన్న ఆ సినిమాకు ప్రాణం పోసింది. ఒక్క రేంజ్లో ఉంది అన్న యాక్టింగ్ అయితే బీభత్సంగా. మెయిన్గా కళ్యాణ్ రామ్ అన్న గురించే మనం పోవాలని ఉంది, కానీ ఇక వేరేటో దేనికి పోవాలని లేదు. ఇంకా ఏం చెప్పాలంటే, అందులో ఫస్ట్ స్టార్టింగ్లో కళ్యాణ్ రామ్ అన్న పడవ ఫైటింగ్ ఉంటుంది, ఒక రేంజ్లో ఉంది. తర్వాత ఎండ్రవెల్ల హీరోయిన్ కాపాడే ఒక సీన్ ఉంటుంది, దానిలో కత్తిని ఒక రేంజ్లో మాడతాడు. మైండ్ బ్లోయింగ్. అన్న యాక్టింగ్ అయితే సించి హీరోక్కలు చేసినట్టే వేరే లెవెల్లో చేసిండు. ఇట్లా కాకుండా ఇంకా చెప్పాల్సిన ఇలా ఏంటంటే, సినిమాటోగ్రఫీ గురించి చెప్పిన. డైరెక్టరు కొత్తగా తీసుకుపోయినా అనిపిస్తుంది, కానీ కొత్తగా ఏం లేదు, పాతగా చింతపరచడే. అట్లనే ఇంకా ఏం చెప్పాలంటే, సినిమాలో నాకు బాగా దెబ్బ అనిపించింది ఏంటంటే, లాస్ట్ ఎండింగ్ ఫైట్ ఉంటుంది. బ్రిటిష్లు దగ్గర ఒక 200 మంది ఉంటారు, గన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇంకా సోల్జర్స్ని పట్టుకొస్తున్నా, ఇంకా అత్తురు అనే తీరులో ఒక డైలాగ్ చెప్తాడు. చెప్పినాక అక్కడి నుంచి వచ్చేది ఎవరంటే ఒక కళ్యాణ్ రామ్ అని ఒక్కడే అత్తుడు. ఆ 200 మంది కాకుండా ఇంకా వితౌట్ మందిని కూడా కళ్యాణ్ రామ్ అన్న ఒక్కడే చంపుతున్నట. గదైనా కొంచెం మంచి అనిపించలే. మరీ అంతమందిని కళ్యాణ్ రామ్ అన్న ఒక్కడే కొట్టిండంటే ఏంది నాకు అర్థం కాదు. వాళ్ళ దగ్గర గన్నులు ఉన్నాయి, గమనులు ఉన్నాయి, కానీ కళ్యాణ్ రామ్ అన్న ఒక్కడే కొట్టిండట. కొంచెం అక్కడ కళ్యాణ్ రామ్ అన్నకు ఉన్నారు కదా వాళ్ళ టీము, వాళ్ళందరూ కలిసి కొంచెం చేస్తే బెటర్గా అనిపించు. ఈ సినిమా చూడాలంటే కళ్యాణ్ రామ్ అన్న గురించి తప్ప దేనికి చూసులేదు. సినిమా ఆటోగ్రఫీ అయితే నాకైతే బీభత్సంగా నచ్చింది. కలర్ గ్రేడింగ్ అవి టైప్లో అయితే తోబా చేసిర్రు. సస్పెన్స్ లెక్క తీసుకుపోతారు, కానీ ఆ సస్పెన్స్ మనకు ఉత్తగా అర్థమవుతుందా? చిన్న పూరను కూడా అర్థమవుతుంది. ఇక అట్లా తీసాడు. ఏదో జరుగుతుంది అనుకుంటాం, కానీ ఏం జరిగేది. ఫస్ట్ హాఫ్ మొత్తం చెప్పాలంటే ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ మొత్తం చూసినంతసేపు కొంచెం పర్లేదు అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్కి వచ్చిన తర్వాత ఏంద్రా బాబు ఇంకేంద్రా అని అనిపిస్తుంది. గంత దరిద్రం చేసి సినిమా 2 ముచ్చట్లు చెప్పాలని చెప్పుకుంటూనే పోతున్నా. గట్లుంది మరి ఆ సినిమా. ఇంకా ఏం చెప్పాలి, చెప్పడానికి ఏం లేదు దోస్తులు. సినిమాని జస్ట్ కళ్యాణ్ రామ్ అన్న కోసం పోతే సూరు తప్ప వేరే దానికోసం పోతుంటే పైసలు బొక్క, ఇది ఫిక్స్. ఏం లేదు. నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే దరిద్రం అనిపించింది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ పర్లేదు అనిపించింది. కళ్యాణ్ రామ్ అన్న యాక్టింగ్ మాత్రం తోపులో వేసిండు. వాళ్ళ యాక్టింగ్లు తోపులో వేసాడు. కలర్ గ్రేడింగ్ తోపులు ఉంది, సినిమాటోగ్రఫీ తోపులు ఉంది. డైరెక్షనే కొంచెం చేసుకుండు అన్న. మరి కొత్త సినిమాలు వస్తే దానిలో మంచిగా దిగారన్న. సినిమా కొంచెం అట్లా ఉంటుంది. ఒక సినిమా ఇట్ అవుతుంది, ఒక సినిమా పట్టు అవుతుంది. కాబట్టి ఇక నా రేటింగ్ అయితే 5కి అందరు 3 అని అంటారు, కానీ నాకు 3 కూడా ఇవ్వట్లేదు. కాబట్టి కళ్యాణ్ రామ్ అన్న కోసం ఈ సినిమాని చూడుర్రి. 3 నేను కూడా ఇచ్చేసిన. 3.5 కూడా ఇవ్వచ్చు కళ్యాణ్ రామ్ అన్న యాక్టింగ్కి అయితే. ఇక వేరే దానికి ఏం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయరి, షేర్ చేయరి, పక్కన కంటెంట్ని గట్టి కుట్టిరి. ఓకే మరి, బాయ్.